ఎమ్మెల్యే రాజాసింగ్ కనిపించడం లేదని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో 2 సార్లు గెలిచిన రాజాసింగ్ గత 2023 ఎన్నికల్లో ప్రజలకు అన్ని వేళ అందుబాటులో ఉంటానని, స్థానిక సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ 2 నెలలుగా పత్తా లేకుండా పోయారన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించడంతో ముందుంటానని ప్రజలకు వాగ్దానం చేసిన రాజాసింగ్ గెలిచిన వారం రోజుల నుంచే కనిపించకుండా పోయారన్నారు. వేసవికాలం నేపథ్యంలో ఎండలు మండిపోతున్నాయని, దీంతో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తుందన్నారు. ఇటీవల తాను పార్టీ నేతలతో కలిసి 15 రోజుల్లోని నియోజకవర్గంలోని 6 డివిజన్లలో పర్యటించానని, దాదాపుగా అన్ని డివిజన్లలో 60% పవర్ బోర్డులు పాడై పనిచేయకుండా నిరుపయోగంగా మారాయని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్ నియోజకవర్గం ప్రజలకు ఎక్కడా కనిపించకపోగా ఆయన ఇంటికి వెళ్తే రాజాసింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారని, అందుబాటులో లేరని చెబుతున్నారని తెలిపారు. 2 నెలలుగా ఎమ్మెల్యే రాజాసింగ్ నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదని, ఆయన దేశంలోనే ఉన్నారో లేక విదేశాల్లో ఉన్నారో తమకు తెలియదని పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గం ప్రజలను 10 ఏళ్లు మోసం చేసిన రాజాసింగ్ వెంటనే నియోజకవర్గానికి వచ్చి డివిజన్లో నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గడ్డం శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఓకేనా? రాజాసింగ్ కనబడటం లేడు. గత 2 మాసాల నుంచి, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, తను గెలిచిన తర్వాత గోషామహల్ నియోజకవర్గంలో ఎక్కడా కానీ రాజాసింగ్ కనబడటం లేడు. ఇవాళ సమస్యల తీవ్రత చాలా ఉంది. ఈ సమ్మర్ లోపల ఎండ తీవ్రత చాలా పెరిగింది. నీటి ఎందడి ఉంది. ప్రజలు నీటి గురించి తహతలాడుతూ ఉన్నారు. వారికి అందుబాటులో ఉన్న బోర్వెల్స్ పనిచేయటం లేదు. మరి ఈ సమస్యలన్నీ తీసుకొని రాజాసింగ్ దగ్గరికి వెళ్తే రాజాసింగ్ మాత్రం ఆఫీస్లో ఉండడు, ఇంట్లో ఉండడు. అక్కడ వాళ్ళ జవాబు ఒకటే ఉంటుంది, ఏంది అని అంటే రాజాసింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఎట్లయిపోయిందంటే రాజాసింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ అవుట్ ఆఫ్ స్టేషన్ అయిపోయింది. గతంలో 2 సార్లు గెలిచిన తర్వాత 3వ సారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు రాజాసింగ్ ప్రజల దగ్గర ఒక ప్రమాణం చేసిండు. ఏమనంటే, నేను గత 2 పర్యాయాలు గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోలే, అది వాస్తవం. మీ సమస్యలను నేను తీర్చలే, అది వాస్తవం. కానీ ఈ 3వ సారి నేను ఎన్నికల్లో ఉంటున్నా, నాకు ఓటు వేయండి, ఓటు వేసి గెలిపించండి. ఖచ్చితంగా మీ సమస్యలను పరిష్కరిస్తా, మీ మధ్యలో ఉంటా, మీకు అండగా ఉంటా అని చెప్పి ప్రజలకు వాగ్దానం చేసిండు. ఓట్లు దండుకుండు. ఈ ఓట్లు దండుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి పరారైపోయిండు. ఈ దండుపల్లి గ్యాంగ్ కన్నా పెద్ద గ్యాంగ్లో ఉన్నటువంటి వ్యక్తి రాజాసింగ్. నిజంగా చెప్పాలి అనంటే, ఇవాళ ప్రజలు గోషామహల్లో ఎంత బాధపడుతున్నారు అనంటే, మేము 3వ సారి కూడా మోసపోయినామా, ఈ మతతత్వ రాజకీయాలకు మేము ఆకర్షిత అయ్యి ఓటేసినాం, కానీ ఇతని వ్యవహారం చూసి వేయలేదు. కానీ మాకు ఇలా తెలిసి వచ్చింది, మతంతో పాటు అభివృద్ధి కూడా మాకు అవసరం అని చెప్పి ఇలా ప్రజలు అంటూ ఉన్నారు. నిజంగా నేను రాజాసింగ్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను, రాజాసింగ్ గారు, మీరు దేశంలో ఉన్నారా విదేశంలో ఉన్నారా మాకైతే తెలియదు, కానీ మీరు ఎక్కడున్నా మీకు గోషామహల్ ప్రజలు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీకు సమస్యలు చెప్పాలనుకుంటున్నారు. తక్షణమే మీరు గోషామహల్ ప్రాంతానికి, నియోజకవర్గానికి రండి. ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోండి. ప్రజల సమస్యలు తెలుసుకున్న తర్వాత దాన్ని పరిష్కారం చేయండి. ఇంకోటి ఏంటి అంటే, ఇవాళ ఎండ తీవ్రత చాలా పెరిగింది కాబట్టి బోర్వెల్స్లో నీళ్లు రావటం లేదు. ఇంకోటి అది పని చేయటం లేవు. ముఖ్యంగా నీళ్లు ఉన్నా కానీ పని చేయటం లేదు. ఆ పని చేయని బోర్వెల్స్తోని ప్రజలు ఎంతో ఇక్కట్లు పడుతున్నారు. రాజాసింగ్ ఒక మీటింగ్ పెట్టి ఎంఆర్ఓలను పిలిపించి ఆ సమస్యను పరిష్కరిస్తే ప్రజలకు అందుబాటులో ఉన్న బోరింగ్స్ స్టార్ట్ అవుతాయి, నీళ్ళ ఎందడి తగ్గుతుంది. కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా కేవలం మతతత్వ రాజకీయాలు చేస్తూ, సమయం వచ్చినప్పుడు ఓట్లు దండుకుంటూ, ఆ తర్వాత గెలిచిన తర్వాత ఆయన ముఖం ఎక్కడ ఈ గోషామహల్లో 6 డివిజన్లు ఎక్కడ కనపడదు. మేము గత 15 రోజులు మొత్తం అన్ని డివిజన్లు తిరిగినాం. అన్ని డివిజన్లు తిరిగిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన సమస్య, ఇప్పుడు ఉన్న కరెంట్ అఫైర్స్ సమస్య ఏంటంటే వాళ్ళ నీటి ఎందడి. ఇది మంచినీళ్ళు వాళ్లకు అందుబాటులో లేవు. ఇంకా ఇంటి అవసరాలకు కావాల్సినటువంటి నీళ్ళ అవసరం కూడా వాళ్ళకు తీరుతలేదు. సో నేను చెప్పేది ఏంటి అని అంటే, రాజాసింగ్, మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే ప్రజలు ఈ సమస్యలు ఉన్నారు కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. నా వల్ల డిమాండ్ ప్రజల నుంచి విజ్ఞప్తి, మీరు రాండి, వాళ్ళకు సమస్యలను తీర్చండి.